కోసం మనం చాలాసేపు నుంచి కూర్చున్నట్టున్నారు. స్ట్రైట్గా కూర్చోమన్నారు. వెరీ గుడ్. మంచి పిల్లలు మీరు తీసుకున్నారు. మంచి కథ చెప్పిన టీచర్ గారు కూడా. అలాగే నగరపాలక సంస్థ ప్రథమ పౌరురాలు శ్రీమతి షేక్ నూర్జహాన్ పదబాబు గారు మీ అందరికీ సుపరిచితులు. ముఖ్యంగా మన సిద్ధమదేవి పాఠశాలకి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. చైర్మన్ గారు పార్థసారథి గారికి వారికి బుద్ధి ఇచ్చి సత్య గారికి మేడం గారు స్వాగతం పలుకుతారు. విద్యా కమిటీ చైర్మన్ గారు ఏపీ మన హెడ్ మాస్టర్ గారు కుటుంబరావు గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు గాయత్రీదేవి గారిని కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు శాంసన్ గారిని కూడా డయాస్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెసిడెంట్ ఫిలాంథ్రపిస్ట్ డోనార్స్ అయినటువంటి టి గంగాధర్ గారు అలాగే పి సత్యనారాయణ మూర్తి గారిని కూడా సాధారణంగా ఈ డయాస్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సీనియర్ మోస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఎస్టీయూ స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పిబివిఎన్ఎల్ నారాయణ గారు వారిని కూడా డిపార్ట్మెంట్ రిజిస్ట్రీ ఏఈ హౌసింగ్ రాజీవ్ సెక్రటరీ భూషణ్ గారిని కూడా ఆహ్వానం పలుకుతున్నామండి. అలాగే కోఆర్డినేటర్ ఎస్కే అఫ్సర్ గారిని కృష్ణమ్మ కరువులెడుతుంటే బంగారు పండేదాకా శక్తి కృష్ణరాయ ఇక్కడ నేను చెప్పేది వినాలి ఒకసారి. స్వాగతం వచ్చేయడమ్మా రావాలి. ఆ తక్కువ స్పేస్ లో అడ్జస్ట్ పోరాటం చేసే వ్యక్తి మన చేత అప్పుడప్పుడు నిందలు పడేటటువంటి వ్యక్తి. చదువుకున్న విద్యార్థులుగా మీ అందరికీ తెలియజేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి అమ్మను మించిన దైవం లేదు. ప్రభుత్వం మనకి తల్లికి వందనకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని జయప్రద కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి, అలాగే ఈడా చైర్మన్ గారు శివప్రసాద్ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, హెచ్ఎం గారికి, అలాగే పూర్వ విద్యార్థులు టీచర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, మరి మన విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్కూల్స్లో ఈ యొక్క
పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించుకోవడం, మరి దానిలో భాగంగానే మరి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటి వరకు కూడా టీచర్స్ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి మరి ఏదైతే ఈ స్కూల్స్ని బలోపేతం చేయడం, విద్యా ప్రమాణాలను పెంపొందించే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా మరి స్కూల్స్కి రావడం వల్ల ఈ మీటింగ్స్లో మరి వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు, మరి ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, అలాగే టాయిలెట్స్ కానివ్వండి, మరి స్కూల్స్లో లోపల రూమ్స్ ఏ విధంగా, క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడం, ముఖ్యంగా మరి పిల్లలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నవి లేనివి అన్నీ కూడా తెలుసుకొని మరి ఏదైతే కొన్ని ఏమైనా అసౌకర్యం ఉంటే అవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ప్రతి స్కూల్స్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి ఒక మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడే మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఎవరు కూడా మరి విద్యకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, అందరూ చదువుకోవాలని చెప్పేసి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, మరి మీరు చెప్పినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా గుర్తించి అవన్నీ పరిష్కరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఏదైతే మరి స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి పూర్వపు విద్యార్థులను కూడా మరి ఆహ్వానించడం కానివ్వండి, అలాగే ఎవరైతే మరి దాతల సహకారం కూడా తీసుకొని మరి ఇటువంటి స్కూల్స్ల అభివృద్ధికి మరి అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి స్కూల్స్ యాజమాన్యం వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఇక్కడ సాధక బాధగా తెలుసుకోవడానికి మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి వచ్చారు. బట్ ఇప్పుడు నేను తీసుకున్న అవకాశం ఏంటంటే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో మీ లైఫ్ ఎలా నడుస్తుంది, పోలీస్ వ్యవస్థ దానికి ఏ విధంగా అనుసంధానమైందో చిన్న డెమో కింద చూపిస్తాను. అమ్మాయి పేరు రక్ష, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది జస్ట్ ఫోన్ నెంబర్ ఆధారంగా పేరు ఇక్కడ నేను తెలుసుకోగలిగాను. ప్రజెంట్ మనం ఉన్న ఈ సొసైటీలో ఒక్క సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నేను వాళ్ళ కుటుంబంలోకి ఒక్క 1 అవర్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టి కూర్చుంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, వాళ్ళ మదర్ ఏం చేస్తారు, వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఏంటి, వాళ్ళ డేటా మొత్తం నా చేతికి వచ్చేస్తుంది. ఓకేనా? కామన్గా రెగ్యులర్గా అన్ని డ్యూటీలు చేసే ఒక ఎస్ఐఓ సిఐ లెవెల్లో నేను ఇంత తేగలిగాను అంటే సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి ఒక 10 నిమిషాలు మీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీ ఇల్లు ఈజీగా లూటీ అయిపోతుంది. మీ పిల్లలు రెగ్యులర్గా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ గేమ్స్ ఆడతారు. ఆన్లైన్ గేమ్స్ ఆడినప్పుడు మీరు ఆటో ఫిల్ పెడతారు, ఓటీపీ నెంబర్ జనరల్గా ఆటో ఫిల్ పెడతారు. జనరల్గా ఆటో ఫిల్ అనగానే ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది. అలా ఆటో ఫిల్ పెట్టినప్పుడు ఏదైనా అనుకోకుండా ఆన్లైన్ గేమ్ కనుక దాన్ని ప్రెస్ చేస్తే అది ఆటో ఫిల్లోకి వెళ్ళి మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. సైబర్ ఫ్రాడ్లో ఇప్పుడు నెంబర్ 1గా జరిగేది అదే. పిల్లల యొక్క గేమ్స్ ఆధారంగా త్వరగా మీ యొక్క అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. తక్కువ సమయం స్పీడ్గా చెప్తాను. అర్థంలో అన్నీ కూడా చాలా మట్టికి మోసాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మన ఏలూరులో ఎక్కువగా జరుగుతున్నాయి. ఏమీ లేదు, మీరు పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలోకి వెళ్తారు. వాళ్ళు మీ రిక్వైర్మెంట్ ఆధారంగా ఒక అమ్మాయికి అయితే అమ్మాయి రూపంలో ఫోన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకున్న అసెట్స్ అన్నీ కూడా ఇతర దేశాల్లో చూపిస్తారు. మీరు నమ్ముతారు. వాళ్ళు ఆన్లైన్లో పెట్టుబడి పెట్టు, రేపు పొద్దున మన సంసారానికి చాలా ఉపయోగపడుద్ది, అక్కడ ఆస్తులు కొంటాం ఇక్కడ ఆస్తులు కొంటాం అంటారు. సుమారు రీసెంట్గా మన ఏలూరులో 2-3 కేసుల్లో దగ్గర 30 లక్షల పైగా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో మేము కూడా ఎవరికైనా ₹1 మీది పెట్టాలి అంటే ఆలోచించి పెట్టండి చాలు. అమ్మో ఇది ఏమన్నా అయిపోద్దేమని, అది ₹10 రూపాయి అయినా సరే గుర్తుపెట్టుకోండి. అరికట్టడానికి మీరు అవేర్నెస్ కలిగి ఉండి మీతో పాటు ఒక 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. సరే, ఇది ఒక ఆస్పెక్ట్. నేను గెలవడం మెజారిటీ అని కాదు, సంవత్సరం పాటు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన, ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా పాల్గొనడం జరిగింది.
మీకు 300 మంది గంటన్నరనే ఇక్కడ కూర్చొని మీ అందరికి కూడా చెప్తూ ఉంటున్నా. నేను ఎక్కువ మంది పేరెంట్స్ రావాలని కోరుకున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పేరెంట్ కమిటీ అది బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రావాలి, ప్రతి ఒక్కరు కూడా వస్తేనే ఉంటది. అలాగే అందరికీ యూనిఫామ్ ఇచ్చారు. ఇవాళ జరిగే ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఒక స్పెషాలిటీ ఉన్నప్పుడు మరి అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని రాలా. అంటే ఇవన్నీ మీకు ప్రికాషనరీ చెప్తున్నా. అలాగే 550 మార్కుల పైన ఎవరైతే వచ్చినాయో వాళ్ళ ఫ్లెక్స్ వేసి బోర్డు మంది వీళ్ళందరూ కూడా ఇలా వచ్చారని చెప్పి పెడితే వాళ్ళు పిల్లలు కూడా చూస్తారు. నెక్స్ట్ టైం మన ఫ్లెక్స్ లో మన ఫోటో రావాలని కోరుకుంటారు. మీరు ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళందరికీ కూడా కల్పిస్తేనే వాళ్ళకి ఇదవుతుంది. కాబట్టి ఎవరైతే 550 పేరెంట్స్ అవన్నీ కమిటీ వాళ్ళు అడ్వైజ్ చేయాలి. ఏది చేస్తే పిల్లలకి ఇన్స్పిరేషన్ గా ఉంటది అనేది చేస్తే మనందరికి కూడా తెలుస్తుంది. అలాగే గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన తల్లిదండ్రులకి, అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి, హెడ్ మాస్టర్లకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ పిల్లలందరికీ కూడా నా దీవెన తెలియపరుస్తున్నా. మరి అందరూ కూడా నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. వందే మాత్రం మరి పాట పాడారు. వందే మాత్రం పాట పాడితే బయట వెళ్ళేవాడు కూడా దీన్ని ఆగిపోవాలి. మరి మీరు ఎవరైతే స్కూల్లో ట్రైన్ ఇస్తారో ఇక్కడ నుంచి 8th 9th వాళ్ళకి ఇస్తే 2 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి ఒక 6గురికి ఎవరైనా మీకు టీచర్ లేకపోతే 2 గంటలు అడాప్ట్ చేసుకుని ఆ గీతం పాడేటట్టు ఉంటే వినటానికి రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా వినాలి. అలాగే వందే మాత్రం పాడుతున్నప్పుడు పిల్లలందరికీ కూడా నుంచోవాలని కూడా తెలియాలి. మరి అది కూడా మీరు నేర్పవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇవన్నీ కూడా లోపాలు కనిపించినాయి, తప్పుగా అనుకోకండి. ఇవన్నీ కూడా డిసిప్లిన్ గా నేను పెరిగాను కాబట్టి డిసిప్లిన్ అనేది నేర్పితే వీళ్ళందరూ కూడా రేపొద్దున భావి భవిష్యత్తులో మరి వీళ్ళందరూ కూడా తీర్చిదిద్దగల. అలాగే మొత్తం మరి తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ తో రేపు రాబోయే రోజుల్లో ఈ పేరెంట్స్ మీట్ ఎప్పుడైతే పెట్టారో మీరు చాలా మంది పల్లి పాటలకు వెళ్ళొచ్చు. ఒక్క పూట పని మానుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూట మానుకుంటే మీకు ఏమవుదో డెఫినెట్ గా ఆ పూట మానుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే సూచనలు ఇవ్వాలనుకుంటారో, ఏదైతే మీ అందరికీ కూడా మీరు తల్లికి వందనం పడినా మీరు ఇక్కడ చదివిస్తున్నారో తల్లికి వందనం డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్లో రోజు కూడా ఏదైతే భోజనం పెడుతున్నారో, నేను కూడా ఇక్కడ భోజనం చేసింది ఎందుకనంటే మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి తినే భోజనం ఏ విధంగా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు వారానికో 10 రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయనేది పేరెంట్స్ కమిటీకో లేకపోతే హెడ్ మాస్టర్ కూడా చెబితే వాళ్ళు ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ చేస్తానికి అన్నాడు. అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్కి సంబంధించి ఏదన్నా సదుపాయాలు ఫలానా సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది డెఫినెట్ గా అది నా దృష్టికి రండి. ఎవరొక డోనర్స్ ప్రతిదీ కూడా ఏలూరులో ఉన్న స్కూల్ అన్నింటికి కూడా అనేక మందితో నేను మాట్లాడుతున్నాను. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఏదో సరే డోనర్ తరఫున అవన్నీ కూడా ఇవ్వడానికి వెనకం చేయకోకుండా మీ అందరికి కూడా ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోండి, ఈ స్కూల్లో ఎవరైతే పైన 560 వస్తే ఒకటి, 571 వస్తే ఒకటి, అలాగే మీరు జిల్లా ఫస్ట్ వస్తే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇద్దరికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా విద్యను నేను ఉచితంగా అందిస్తాను మీ అందరికీ కూడా. మళ్ళీ అదే ఇంటర్మీడియట్ లో మీరు అదే సాధిస్తే మళ్ళీ మీకు ఇంజనీరింగ్ కూడా నేను చదివించే బాధ్యతను నేను తీసుకుంటా. డెఫినెట్ గా ఏలూరు ఫస్ట్ వస్తే ఏలూరులో చదివిస్తా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ చదివిస్తా. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మరి తల్లిదండ్రులుగా మీరందరూ కూడా మీ పిల్లలు ఫస్ట్ మార్క్ రావాలనే ఉద్దేశంతో, అలాగే టీచర్లు కూడా అది ఎప్పుడైతే మీకు ఆ ఫస్ట్ వస్తుందో డెఫినెట్ గా ఈ స్కూల్ కి ఒక పేరు వస్తుంది. ఈ స్కూల్లో చుట్టుపక్కల ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదువుకుంటున్నారు. నేను కూడా చిన్నప్పుడు అప్పుడు మాకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ లాంటిదే సెయింట్ జేవియర్ అవ్వచ్చు, సెయింట్ తెరెసా అవ్వచ్చు, నేను అక్కడే చదువుకున్నా. నేను డిగ్రీ వరకు కూడా ఏలూరులో చదివినా. నేను కూడా 80% మార్కులతో నేను చదువుకున్నా. ఆ రోజుల్లో మాకేం ఉద్యోగాలు ఉండేవి కాదు. ఉద్యోగాలు లేవని నేనేం బాధపడలా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. ఇవాళ ఈ స్థితికి రావడానికి మీరందరూ కారణం. ఒక పట్టుదల, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నా. డెఫినెట్ గా ప్రతి విద్యార్థికి కూడా జ్ఞాపకం వచ్చిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకుంటే రేపొద్దున మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. డెఫినెట్ గా ఆ పరిస్థితికి తీసుకురావాల్సింది మీరు. ఏదైతే మీరు ప్రతి నెల కూడా వచ్చేటప్పుడు టీచర్ని ఎవరైతే స్కూల్లో బోధిస్తున్నారో వాళ్ళని మీరు వెళ్ళి అడిగి మా పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఎంతవరకు రాగలడు అనేది. స్పోర్ట్స్ ఉన్నాయి, యోగా ఉంది,
ఒక డెడికేషన్ తో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అంటే ఎందుకంటే దానికి కారణం యోగా అనేది ఒక క్రమశిక్షణ నేర్పుద్దని. ఇందాక సిఐ గారు చెప్పారు, సమాజంలో ప్రతి ఒక్కడు కూడా చెడుకు అలవాటు పడిపోతాడు. చెడుని అట్రాక్ట్ చేయడం చాలా తేలికి. ఒక్కరోజు మీరు ఏదైతే మీరు ఒక్కరోజు అశ్రద్ధ వహించుకోకుండా ఉంటే ఆ రోజున పిల్లవాడు పాడైతే రెండో రోజున మనం సరిచేయలేం. ఒక్కసారి ఏదైతే దేనికైనా ఎడిక్ట్ అయ్యాడంటే ఒక్కరోజు తప్పుదవలో నడిచాడు అని అంటే రెండో రోజున మనం సరిచేయలేం. ఎందుకంటే మూడో రోజున కూడా మనం మీరు కట్టుదిట్టం చేసినా నాలుగో రోజున చెడు పక్కకి వెళ్తాడు. కాబట్టి చెడు పక్కకి వెళ్ళకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి నిమిషం కూడా తల్లిదండ్రులుగా మీరు తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా భావి పౌరులు అవుతారు. ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఏదైతే దువ్వూరు సుబ్బారావు గారు ఇక్కడ చేసి ఒక గవర్నర్ గారు ఏదైతే సాధించారో అటువంటి స్థితికి మీ పిల్లలు కూడా వెళ్ళాలని కోరుకుంటే, మీరందరూ వెళ్ళలేకపోయినా ఈ స్కూల్ నుంచి 10 మంది వెళ్ళినా సరే ఆ 10 మందికి ఈ స్కూల్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఆ హెడ్ మాస్టర్కి వస్తుంది, ఆ టీచర్కి వస్తుంది. తప్పనిసరిగా అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా రేపు మళ్ళీ ఏదైతే జరుగుద్దో మీ అందరూ ఎప్పుడైనా అనుకుని పెట్టండి. ఏ రోజైనా ఇదే రోజు పెట్టాలి, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్న అసలు మీ పేరెంట్స్ అందరూ కూడా పలానా రోజు మేమందరం కూడా వస్తాం, మాకు ఈ ఇబ్బంది లేదు, మేమందరం కూడా మాట్లాడతామంటే మీరు అనుకున్న రోజున నేను అపాయింట్మెంట్ ఇచ్చి ఈ స్కూల్కి నేను రావడం జరుగుతుంది. అందరూ కూడా తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మేము వచ్చిన మీటింగ్కి 40 నిమిషాలే పేరెంట్స్ బయటికి వెళ్ళిపోతే మీరు పిల్లల్ని ఏదైతే 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళు పెంచాలి, 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తును చూడాలి. అవి చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పుడు మీరు కూడా ఓపికతో ఎన్ని ఎంటేనే చాలా మంది ఎలా సిఐ గారు చెప్పిందల్లా అర్థం కాక, అలాగే టీచర్లు చెప్పిందల్లా మీ అందరూ కూడా మాట్లాడాలనుకుంటే లోపాలు మాట్లాడాలి. ఇందాక కూడా ఆయనకి మైక్ ఇచ్చారు, ఆయన గొప్పతనం గురించి చెప్పాడు. ఏది కావాలి అనేది మీరందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే, నేను వచ్చిన కాడి నుంచి ఎన్ని చూశాను కాబట్టి ఉన్న లోపాలని సరి చేసుకుంటే ఒక క్రమశిక్షణతో స్కూల్ యజమాని ఎదురుకెళ్తుంది. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించినందుకు మేము ఈ స్కూల్లో చదివించామని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ, రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ పిల్లల కోసం ప్రవర్తిస్తారని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటుంది. థ్యాంక్ యోగా డే కార్యక్రమం వరకు మనం నెల రోజుల పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో మరి ప్రవీణ్ గారు సమయాన్ని ఇచ్చి చాలా మెలకువలు అలాగే కోరుతూ ఉన్నాం. నగర ప్రథమ పౌరులు అలాగే మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా చాలా సంతోషం. ఇదిగా మా పాఠశాల తరఫున కోరుతూ ఉన్నాం. మెమెంటోస్ కూడా అందజేయండి. పెట్టారా ఆధార్ పెట్టేసారా వస్తే సచివాలయం వెంటనే రాదు. సీటింగ్ డబ్బులు కట్టిన ఇచ్చేస్తారు, ఇల్లు ఇస్తారు. మీరు పేరెంట్స్ అందరూ వస్తేనే కానీ సభ్యులు తల్లిదండ్రులు అందరూ ఇల్లు మీకు వచ్చింది. మీకు ఎక్కడున్నా సరే ఇల్లు మీకు టిడ్కో ఇల్లు శాంక్షన్ అయ్యింది అదే ఇస్తారు. అంటే ఇదివరకు శాంక్షన్ అనేది క్యాన్సిల్ చేశారు. అలాగే మీకు మార్నింగ్ లో ఇచ్చిన తమ్ముడు ఇచ్చిన ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.